అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖని 2 రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద చాలామంది వారి యొక్క విశ్లేషణలు ఇవ్వడం జరిగింది. అసలు ఆ లేఖలోని ప్రముఖ మాటలు చూసుకొని ఆ విశ్లేషణలో కొంతమంది జగన్ జగన్‌ని ఏమనకుండా చూసుకునేలాగా ఉన్నాయి. లేదా జగన్ టార్గెటెడ్‌గా మాట్లాడటం అనేదే ఉంది తప్ప, అసలు విషయాన్ని ఎవరుని క్రోడీకరించి చెప్పలేదనేది నా భావన. ఆ లేఖలోని మెయిన్‌గా మాట్లాడుతూ, వ్యక్తుల మధ్యన ఘర్షణ, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల వివాదాలు పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలు కూడా పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరి వ్యక్తిగత కొందరి వ్యక్తుల ద్వారా, కొందరి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అనేది పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. విచ్ ఇస్ ట్రూ. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వీక్ అవ్వడమే కావాలి. అది వీక్, కూటమిలో అది వీక్ అయితే వాళ్ళు బలం పుంజుకోవచ్చు ఒకటి, లేదా అధికారంలోకి వచ్చేయచ్చు. దాని గురించి అని చెప్పి పార్టీని అన్ని రకాలుగా బదనాం చేసే ప్రయత్నాలే చేస్తారు. పార్టీకి సంబంధాలు ఉండవు. మళ్ళా పార్టీలో కొంతమంది వ్యక్తులు చేసే పనులకి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత పనులకి అవన్నీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు సోషల్ మీడియా ఉందనుకోండి, ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఆ ఎమ్మెల్యే మీద పోస్ట్ టుక్కు 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 అని మన కాకినాడ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారి మీద కూడా వేశారు. అందరూ గుర్తుంచుకోండి. నేను సింపుల్గా ఇది లాంగ్ వీడియోగా చేయదలుచుకోలేదు. 2014 నుంచి 2024 వరకు వ్యక్తిగతంగా జనసేన పార్టీ కోసం మనం ఎలా పనిచేసాం, 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ గురించి మనం అసలు ఎలా పనిచేస్తున్నాం, మొత్తం టోటల్ సైలెంట్. ఇది వరకు జనసేన సోషల్ మీడియా, వ్యక్తిగత సోషల్ మీడియాని టచ్ చేయాలంటే వాళ్ళకి కారిపోయేది. ఆ రకంగానే ఉండేది ప్రతిస్పందన. లేకపోతే ఎవడికి అటాక్, బూతులతో అటాక్ అంటావా, లేకపోతే మ్యాటర్ తెలిసినోడు మ్యాటర్తో అటాక్ అంటావా, అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండేది. అదంతా పోయింది. పవన్ కళ్యాణ్ గారినే మనం రక్షించుకుంటే సరిపోదు. కింద ఎమ్మెల్యేలు, లేకపోతే నామినేటెడ్ పోస్టుల మీద ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద కూడా అభియోగాలు వస్తే అవి ఎంతవరకు నిజం అనేది ఫస్ట్ గ్రౌండ్లో ఉన్న గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తలు దాని రిపోర్ట్ తయారు చేసుకుని అది సోషల్ మీడియాకి అందజేస్తే ఎవరో ఒకరికి బలమైన వ్యక్తికి వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉంటాయి. జనసేన పార్టీ అనే సోషల్ హ్యాండిల్ ఏం చేస్తుందో తెలియదు. లేకపోతే ఇంకా ఉన్నాయి, జనసేనకు సంబంధించిన కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి, పూర్తిగా చెప్పబడిపోయి కూర్చున్నారు. అంటే ఏంటి, మళ్ళీ 2027కో 28కో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వస్తారు, లేకపోతే ఒక స్టాండ్ తీసుకుని పెడతారు, అప్పుడు మనం కొడదామని అనుకుంటున్నారా? ఇలా ఒక డ్యామేజ్ జరిగిపోతుందమ్మా. అది అర్థం చేసుకోండి, యాక్టివ్గా ఉండండి. చాలామందికి ప్రైమ్ అకౌంట్స్ లేకపోవడం వల్ల, దానికి పెట్టలేకపోవడం వల్ల కొంతమంది చేయలేకపోతున్నారు. ఉదాహరణకి నాలాంటి వాళ్ళే. కానీ ఎంతోమందికి ఈ ఎక్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ఎన్నో ఎన్నో ఫ్యూచర్స్తోనే వాళ్ళకి బలం ఉంది. చెయ్యండి, వీడియోలు చెయ్యండి. మీరు రోజుకి ఒకటి చేసినా చాలు, రోజుకి 2 రోజులకు ఒకటి చేసినా చాలు, లేకపోతే ఆ వారంలో జరిగిన పూర్తి అంశాలను వివరిస్తూ ఏమేమి తప్పులు జరిగినాయి అంటూ దానికి వివరణ ఇస్తూ
మీకు సెలవు దినం ఉన్నప్పుడు లేకపోతే ఆదివారం రోజున ఒక గంట, గంటన్నర చేపట్టి దాని మీద పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి. దాన్ని షార్ట్స్‌గా కట్ చేసి ఇన్‌స్టాగ్రాముల్లో పెట్టడం లాంటివి, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టడం లాంటివి, ట్విట్టర్‌లో పెట్టడం లాంటివి చేస్తే వాళ్ళకి బలం తగ్గుద్ది. చాలా కొనేశారు. దుబాయ్ నుంచి కూడా చేస్తున్నారని జెప్తున్నారు. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణే జనసేన పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. మీకు మధ్యలో నాయకులొచ్చి లేపోతే మీ ముందే నాయకులుగా ఎదిగినోళ్ళు వాళ్ళకేమీ న్యాయం జరగట్లేదు. లేపోతే మాకు ఏం న్యాయం జరగట్లేదు. ఇప్పుడు న్యాయాలు జరిగే పొజిషన్ కాదు. పార్టీని నిలబెట్టుకునే పొజిషన్ ఇప్పుడు. అయిపోయింది. మనకు సింబల్ వచ్చేసింది. 2024లో 21 సీట్లతో గెలిచేసాము. అయిపోయిందనుకుంటున్నారా? ఒక్కసారి జగన్ గనక అధికారంలోకి వస్తే ఫస్ట్ తొక్కాలని చూసేది జనసేన పార్టీని. టీడీపీని టచ్ చేయడు. ఎందుకంటే కొన్ని ఓటు శాతం ఈ జనసేన పార్టీ దగ్గర ఉంది కాబట్టి అది ఎటు టిల్ట్ అయితే అటు వస్తుంది కాబట్టి దీన్ని తాకి దీన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఆయన గారు రాకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఈ 2 ఉంటాయి. ఏ 2? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఫస్ట్ ఉంటది. పోలవరం కట్టాలి, అమరావతి కట్టాలి, కంపెనీలు తీసుకురావాలి, పంచాయతీ శాఖలను అభివృద్ధి చేసి గట్టిగా పెట్టాలి, గిరిజన గ్రామాలను సెట్ చేసి పెట్టాలి. ఇయన్నీ ఒక రౌండ్ అయితే మన పార్టీ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. ఓకే. ఆయన ఆలోచించి ఏం చేస్తున్నాడు? మనకి ఈ థ్రెట్స్ ఉన్నాయి. ఈ థ్రెట్స్ మనం దాటుకుంటూ వెళ్తే 2029 కల్లా మనం పార్టీని స్ట్రక్చర్ చేసుకోగలిగితే, ఎంతో కొంత స్ట్రక్చర్ చేసుకోగలిగితే నామినేటెడ్ పోస్టులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లేకపోతే సర్పంచులు ఎన్ని వస్తే అన్ని పట్టుకొని ఓడిసి పట్టి చేసి నగ్గి ఒక అధికారాన్ని చేతిలో పెట్టుకోగలిగితే ఒక 25% అధికారాన్ని 2029లో గెలిగితే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి బలం వస్తుంది సీట్లు అడగడానికి లేకపోతే పవర్ షేర్ అడగడానికి. ఇది తెలుసుకుని మెరిగి ఎరిగి మీకు వ్యక్తిగత సోషల్ మీడియాలు అయితే మీకు టైం ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వండి. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి టీడీపీ హ్యాండిల్ ఎట్టి జనసేనను గోకటం, జనసేన హ్యాండిల్ ఎట్టి టీడీపీ గోకటం, మీరు వచ్చి మళ్ళీ హ్యాండిల్స్లోని ఏంటంటారు మీట్ స్పేస్ పెట్టుకొని మీద కొట్టుకోవడం ఇది పరమ చండాలంగా ఉంది. ఎవరు ప్రొవోక్ చేసినా, ఈవెన్ టీడీపీ ప్రొవోక్ చేసినా, బీజేపీలోంచి కొంతమంది ప్రొవోక్ చేసినా టార్గెట్ ఈస్ టు బి జనసేన, పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేస్తుంది ఏమిటి, ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ మనకు వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వెళ్తూ వాళ్ళు ఇచ్చే కౌంటర్లకి ఎన్కౌంటర్లు చేసుకుంటూ వెళ్తే ఈ సర్వైవల్ మోడ్లో ఉన్నామా. సర్వైవల్ మోడ్ క్లైమాక్స్లో ఉన్నామా. ఈ క్లైమాక్స్ మోడ్ని దాటగలిగితేనే ఏదైనా సాధ్యం, ఎంత శిఖరమైనా సాధ్యం. అది మనసులో పెట్టుకుని ఉంటారని కోరుకుంటూ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.